ఇవాళ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయంలోని ప్రారంభపు వచనాలు. 2 అధ్యాయాలు కవర్ చేస్తాను అనుకున్నాను, కానీ ఐ వాంటెడ్ టు టేక్ టైమ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ చాప్టర్. ఎందుకంటే 19, 20, 21, 22 ఇట్స్ ఆల్ రిజాయిసింగ్. హల్లెలూయా. 7 ముద్రలు తెరవబడటం అయిపోయింది. అంటే అయిపోయిందంటే ధ్యానం చేయటం భవిష్యత్తులో అవుతుంది. అయిపోయిందంటే ఎప్పుడు అయిపోయింది పాస్టర్ గారు అనొచ్చు మీరు. మనం ధ్యానం చేసాం భవిష్యత్తులో ఎలాగా దేవుని ఉగ్రత ఈ లోకంలోకి దేవుడు తీసుకొని వస్తాడని. క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్, దాని తర్వాత తనకు సహకరిస్తూ తనని ప్రోపగాండా చేస్తూ సమస్తమైన కంట్రోల్ ఈ భూప్రపంచంలో తీసుకోవడానికి దట్ రిలీజియస్ ఫిగర్, అబద్ధ ప్రవక్త, వీరిరువురికి శక్తినిస్తున్న సాతాను, అపవిత్రమైన త్రిత్వం అన్నాం. కానీ వారిని అణిచివేసిన దేవుడు 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రతతో నిండిన పాత్రలు. గత ఆదివారం మనం బహు గంభీరంగా ఎంతోమంది ఆ వర్తమానం అయిన తర్వాత, అంటే మేము ఫిజికల్గా కలవలేదనుకోండి, మెసేజెస్ పెట్టి లేకపోతే తర్వాత మాట్లాడి, పాస్టర్ గారు 18వ అధ్యాయం కనుక మనం ఫిబ్రవరిలో ధ్యానం చేస్తున్నా కొన్ని విషయాలు మనకి అంటే జరుగుతాయి అని మనం అనుకునే వాళ్ళం, కానీ ఎలా జరుగుతుంది అన్న ఒక అనుమానం డెఫినెట్గా ఉండేది, నాకు ఉండేది. ఏంటి ట్రాన్స్పోర్ట్ పూర్తిగా లేకపోవటం, లేకపోతే వివాహాలు లేకపోవటం, మ్యూజిక్ లేకపోవటం, సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఆల్ ఆఫ్ దాట్ వీ హ్యావ్ సీన్. కానీ 5 నెలల్లో ఇవన్నీ తాత్కాలికంగా ఆగిపోవటం మనం చూసాం. కొంత రివైవ్ అవుతుంది. సో దట్స్ వై ఐ సెడ్, బట్ గాడ్ హెస్ గివెన్ అస్ ఎ గ్లిమ్స్ దట్ వన్ వైరస్, ఒక్క వైరస్ ఈ లోకంలోకి రాగా అన్నీ స్తంభించిపోయాయి. అండ్ ఈవెన్ యాజ్ ఐ స్పీక్ దేర్ ఇస్ నో ట్రాన్స్పోర్ట్ ఇన్ అవర్ కంట్రీ. అంటే కామన్ పీపుల్, ట్రైన్స్ ఇంకా లేవు. మెట్రో 7th నుంచి రెస్ట్రిక్టెడ్గా స్టార్ట్ అవుతుంది సిటీస్లో, మెట్రో ఉన్నప్పుడు అంటున్నారు. అయితే ఈ లోకంలో భవిష్యత్తులో ఏర్పాటు అయ్యే దట్ వన్ వరల్డ్ ఎకానమీ అండ్ వన్ వరల్డ్ రిలీజన్, ఆ పూర్తి కంట్రోల్ అండ్ ప్రామిసెస్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ అండ్ ప్లెజర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అవి మొత్తం కుప్పగోలుతాయి. అయితే దాని తర్వాత ఇవాళ ఈ గంభీరమైన అధ్యాయము, బ్యూటిఫుల్, రీడ్ అండ్ మెడిటేట్ అండ్ ప్రైజ్ గాడ్ అండ్ రిజాయిస్, బికాస్ ఆయన నామం మెరిగిన వారము మన హృదయములో దేవుడు తన రాజ్యమును స్థాపించాడు. హల్లెలూయా. హీ ఈజ్ అవర్ కింగ్, హీ మస్ట్ బి అవర్ కింగ్. అయితే ఆయనకి ఆ సంపూర్ణమైన ఆధిపత్యం మనం అనుదినము కాన్షియస్గా ఇవ్వాలి. దట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అంటే మన జీవితపు కంట్రోల్ మనం ఆయనకి సంపూర్ణంగా అప్పగించాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. మన జీవితంలో స్వాధీనపరచుకోవడానికి, మన జీవితములకు అర్థం ఇవ్వడానికి, మన జీవితంలోకి శక్తినివ్వడానికి, మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన అసహ్యకరమైనవి పరిశుద్ధపరచడానికి, ఆయన ప్రణాళికలో నడిపించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి మరింత మనకి కనపరచడానికి. అమేజింగ్. గివ్ గాడ్ ద హోలీ స్పిరిట్ కంప్లీట్ కాన్షియస్ కంట్రోల్ so that he will reveal God the Father and God the Son even more clearly. కాబట్టి అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మనము ఈరోజు ఈ ఉదయ ఆరాధనలో, ఈ ధ్యాన సమయంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఒక ప్రశ్న జనరల్గా, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఒక షేకప్ వచ్చినప్పుడు జనరల్గా వచ్చే క్వశ్చన్
మనకి చాలాసార్లు వచ్చుంటుంది, ఇప్పటికీ అడుగుతున్నారు. మనుషులు అడిగే ప్రశ్న ఏంటంటే, యుగాంతం ఎప్పుడు? ఇంకా ఉంది టైం. వెన్ విల్ ది ఎండ్ కమ్? ఐ జస్ట్ వాంట్ our dear brother to read ఒక వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. చాలా చక్కని వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 2 Peter 1st chapter 19th verse. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకుచుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. హల్లెలూయా. హోల్డ్ ఆన్ టు దిస్ వర్స్. ఏంటి వాక్యం చెప్తుంది? దేవుని యొక్క వాక్యము మనకి చీకటున్న చోట వెలుగిచ్చును. కాబట్టి దాని యందు లక్ష్యముంచుడి. ద డేస్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు గెట్ డార్కర్, బట్ ఐ ప్రైజ్ గాడ్ వీ హ్యావ్ ద లైట్ ఆఫ్ హిస్ వర్డ్. ఇంకా భయంకరమైన చీకటి పరిస్థితులు వస్తాయి, భయం కలిగించే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని వాక్యమందు లక్ష్య పెట్టాలి మనం. ఈ కరోనా వైరస్ని బట్టి, ఈ రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ని బట్టి ఎక్కువ సమయం మనం ఇళ్లల్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఆఫ్ హోమ్ ఏదో ఒకటి చేస్తున్నాం కదా రెండిట్లో. వీటన్నిటిలో కూడా దేవుడు తన వాక్యమును ధ్యానం చేయడానికి, ఆయనతో సమయం గడపడానికి దేవుడు ఎంతో సమయాన్ని మనకిస్తున్నాడు. దానిని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా? 5 ప్రాముఖ్యమైన సంఘటనలు 19, 20 అధ్యాయాల్లో ఉన్నాయి. మీకు ఆ అవుట్లైన్ ఇస్తాను. మీరు ఈ వర్తమానాన్ని శీర్షిక పెట్టుకోవాలంటే రాజు, ఆయన సామ్రాజ్యము. ఇంగ్లీష్లో ద కింగ్ అండ్ ద కింగ్డమ్, రాజు, అతని రాజ్యము. కాబట్టి అంటే అది ఒక అవుట్లైన్గా మీరు చూడొచ్చు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఈస్ ద ఓన్లీ టైటిల్ యూ కెన్ గివ్. యూ కెన్ గివ్ ఎనీ టైటిల్ దట్ గాడ్ ఈస్ లీడింగ్ యూ టు గివ్. కానీ నేను ఆ రీతిగా ఆ టైటిల్ సబబని అనిపించి నేను దాన్ని మీ ముందు పెడుతున్నాను. అయితే ఆ 5 ప్రాముఖ్యమైన సంఘటనలు, అందులో 2 ఇవాళ మనం చూస్తాం. మీరు నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి ఆశపడుతున్నాను ఇళ్ళలో ఉండి రాసుకుంటున్నారని. 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు, దాని తర్వాత వెంటనే మనం దానిలోకి వెళ్తాం. మీరు రాసుకోవలసిన టైటిల్, అక్కడ ఉన్న ఆ అంశం ఏంటి అంటే పరలోకములో ఆనందం, లేక పరలోకం ఆనందించుట మనం చూస్తాం. అదేంటో మనం చూద్దాం. ఇట్స్ బ్యూటిఫుల్. సో ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ రిజాయిసింగ్. సో హెవెన్ ఇస్ రిజాయిసింగ్. రెవల్యూషన్ 19, 1-10. అందులో 2 సబ్ పాయింట్స్ ఉన్నాయి, 2 ప్రాముఖ్యమైన సంఘటనలు. ఒకటి దేవుడు పరిపాలించుట, రెండవది పెళ్లి కుమార్తె సిద్ధపడుట. ప్రైజ్ గాడ్. సో టుడే దట్ బ్రైడ్ ఇస్ నన్ అదర్ దాన్ ద చర్చ్. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము ఆ వధువు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంది. బ్యూటిఫుల్ అండి. ఒక చక్కని వివరణ ఉంది, అది చూస్తాం. సో అది 10 వచనాలు. దాని తర్వాత 11వ వచనం నుంచి 20వ అధ్యాయం 3. కాబట్టి అది ఇవాళ మనం చూస్తాము. ఆ సెకండ్ విషయం ఏంటంటే క్రీస్తు తిరిగి వచ్చుట. నేను ఎప్పుడు 2వ రాకడ గురించి చెప్పినా, అండ్ ఈ సిరీస్లో కూడా పలుమార్లు నేను చెప్పుంటాను. ఒకవేళ మీరెవరైనా మిస్ అయి ఉన్నా, ఒకవేళ దాని గురించిన అవగాహన మీకు లేకపోతే, ఆయన 2వ రాకడలో 2 భాగాలు. మొదటిది సంఘమును తీసుకొని వెళ్ళడానికి, అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. దాని తర్వాత ఈ భూప్రపంచంలో వచ్చే ఆ భయంకర శ్రమలు అవన్నీ మనం ధ్యానం చేసాం. మళ్ళీ సంఘంతో పాటు తిరిగి రావటం. సో ఇక్కడ ఈ 19th chapter 11th verse నుంచి 20th chapter 3rd verseలో ఉన్న ఆ వాక్య భాగమును మనం చూసినప్పుడు, ఆయన 2వ రాకడలోని 2వ భాగం గురించి, క్రీస్తు ప్రభువారు తిరిగి రావటం. 20వ అధ్యాయంలో ఇంకా మిగతా వచనాలు యొక్క
అండర్స్టాండింగ్. ఒకవేళ మీరు ఈ వారంలో ధ్యానం చేసినట్లయితే పరిశుద్ధుల పరిపాలన 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. సెయింట్స్ విల్ రెయిన్, పరిశుద్ధులు పాలించుట, వాట్ ఎవర్ యూ మే వాంట్ టు రైట్ డౌన్. 7 నుంచి 10 వచనాలు 20వ అధ్యాయము సాతాను తిరుగుబాటు చేయటం, ఫైనల్ రివోల్ట్ ఆఫ్ సేటన్. దాని తర్వాత 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు సిన్నర్స్ ఆర్ రీపెయిడ్, పాపులకు ప్రతిఫలము. కాబట్టి అది ఈ 5 మెయిన్ ఈవెంట్స్ అండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ అధ్యాయం. ఇవాళ మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు, ఆ 2 మెయిన్ అంశాలను, సంఘటనలు మనం చూద్దాం. ఒకటి పరలోకము ఆనందించుట, దాని తర్వాత క్రీస్తు ప్రభువు వారు తిరిగి వచ్చుట. అదే ఇవాళ మనం ధ్యానం చేయబోతున్నది. పరలోకము ఆనందించుట, క్రీస్తు ప్రభువు వారు తిరిగి వచ్చుట. సో లెట్ us just read the first 5 verses. అక్కడ ఒకే పదము 4 సార్లు వస్తుంది, దాని వివరణ కూడా ఉన్నది. ఆ పదం ఏంటో ఇంగ్లీష్ బైబిల్లో మనకి స్పష్టంగా ఉంది, తెలుగులో దాని భావమునిచ్చే తర్జుమా ఉంది. ఆ పదము మీకు తెలుస్తుంది, లేక ఆ పదజాలము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవబడుతున్నప్పుడు మీరు దయచేసి ఫాలో అవ్వండి. అటు తరువాత బహుజనుల శబ్దం ఒకటి, గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లెను. ఆయన తీర్పులు సత్యములను న్యాయములైనవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనీసునుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. హల్లెలూయా. ఇంకా మిగతా వచనాలు మనం చూస్తాము, కానీ ప్రారంభపు అంశము పరలోకము ఆనందించుట గూర్చిన వివరణలో ఒక గంభీరమైన విషయం, ఆ ప్యాటర్న్ మనం చూసినట్లయితే ఎంత గంభీరమో, ఎంత లోతైన ఆధ్యాత్మిక పాఠమో మనం ఈరోజు అర్థం చేసుకుందాం. 24 పెద్దల గురించిన వివరణ అక్కడ ఉన్నది. పరలోకంలో గింగురుమంటున్న ఒక గంభీరమైన విషయం కనిపిస్తున్నది. ఇంగ్లీష్లో ఆ పదము మనం బహుతరచుగా క్రైస్తవ సహోదర సహోదరుల మధ్య వాడే పదము హల్లెలూయా. తెలుగులో ప్రభువును స్తుతించడి మన తెలుగు తర్జుమాలో, అండ్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్ ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషన్లో తప్పేం లేదు. కింగ్ జేమ్స్ వర్షన్ ఏమో హల్లెలూయా అని ఉంటుంది, హల్లెలూయా అని ఉండదు. తర్వాత మిగతా ట్రాన్స్లేషన్స్లో మనకి హల్లెలూయా అని వస్తుంది. అదేంటండి మరి హల్లెలూయా అనాలా హల్లెలూయా అనాలా ఏంటి? రెండు కరెక్టే. హల్లెలూయా అన్న పదము కింగ్ జేమ్స్ వర్షన్లో అది గ్రీకు పదం, కాబట్టి గ్రీకు భాషలో హల్లెలూయా, హెబ్రీ భాషలో హల్లెలూయా. కాబట్టి మీకు ఏ భాషలో చెప్పాలంటే చెప్పండి, అండ్ ఐఎమ్ ఓన్లీ గివింగ్ యూ ద బిబ్లికల్ మీనింగ్. తెలుగు భాషలో మనం హల్లెలూయా అన్నప్పుడు ప్రభువును స్తుతించండి అంటున్నాం. ఆర్ ఇన్ అనదర్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ ప్రైజ్ ద లార్డ్, ద న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. సో there are 3 different translations. Hallelujah, hallelujah, praise the Lord. The meaning is praise the Lord. But the point is, why was it told 4 times? Hallelujah, hallelujah అన్నాను చూడండి. ఎందుకు 4 సార్లు? ఇందాక సహోదరులు చదివారు 4 అంటే నేను 5th వర్స్లో ఆపించేశాను. మీరు నోట్ చేసుకోవాలనుకుంటే మొదటి వచనం, మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని అర్థం చేసుకుంటాం. మొదటి వచనంలో హల్లెలూయా ఉంది, అంటే తెలుగులో ప్రభువును స్తుతించండి ఉంది.
గ్రీకు హెబ్రీ భాషలో హల్లెలూయా అన్న పదం వాడబడింది. కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ హల్లెలూయా. కానీ ప్రభువును స్తుతించండి. పోనీ మనం తెలుగు బైబిల్ ఫాలో అవుతూ తెలుగు ఆరాధనలు ఉన్నాం కాబట్టి ప్రభువును స్తుతించండి అని మొదటి వచనంలో చెప్పినప్పుడు దేనిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నారు? మనం మన ప్రభు అయిన దేవుణ్ణి మనం పదే పదే స్తుతిస్తాం కదా, రైట్? ఎవ్రీ డే. If not you, at least I would want to keep praising him, and I keep doing it all the time through prayer or just thanking God and saying, Lord, I am what I am. అండ్ ఆ కృతజ్ఞత కలిగిన వైఖరి అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇది మీ పట్ల దేవుని చిత్తము. ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన నామమును మనం స్తుతించాలి. అయితే ఇక్కడ పరలోకంలో ఈ భూప్రపంచం మీదకి ఆ సంపూర్ణమైన తీర్పును దేవుడు తీర్చి, అంటే ఆ భయంకరమైన ఉగ్రత, దాని తర్వాత కంప్లీట్ జడ్జ్మెంట్ ఉంది. కానీ దిస్ వరల్డ్ హ్యాస్ బీన్ జడ్జ్డ్ మనం చూసాము. అది అయిపోయిన తదుపరి పరలోకములో ప్రత్యేకంగా దేర్ ఇస్ సెలబ్రేషన్, దేర్ ఇస్ రిజాయిసింగ్. వేటిని జ్ఞాపకం చేసుకొని పరలోకంలో ఉన్నవారు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. సో మొదటి వచనంలో మనకు ఒక విషయం తెలుస్తుంది, మనం చూస్తాం. 2-3 వచనాల్లో మరొక విషయము, 4వ వచనంలో మరొక విషయము, 6-7 వచనాల్లో మరొక విషయం. ఈ నాలుగు వాక్య భాగాల్లో మొదటి వచనంలో, 2-3 వచనాల్లో, 4వ వచనంలో, 6-7 వచనాల్లో మీకు ప్రభువును స్తుతించుడి అన్న పదజాలం తెలుగులో, ఇంగ్లీష్లో హల్లెలూయా లేకపోతే హల్లెలూయా లేకపోతే ప్రైజ్ ద లార్డ్, బేస్డ్ ఆన్ ద వర్షన్ దట్ యు ఆర్ ఫాలోయింగ్, మీకు ఆ పదజాలం కనిపిస్తుంది. బట్ ద క్వశ్చన్ ఈస్, why God is being praised, for what reason? It is amazing. దేవుని గూర్చిన 4 గంభీరమైన విషయాలు, అండ్ దట్ షుడ్ బి ద డ్రైవింగ్ ఫోర్స్. మన జీవితంలో అనుదినము దేవునికి యథార్థంగా మనము కృతజ్ఞత చెల్లించి హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞులై ఈ జీవితమును బట్టి ఆయనను మనము గణపరచడానికి ఇదొక చక్కని మాదిరినిచ్చే, మనల్ని ప్రేరేపించే చక్కని వాక్య భాగం. కాబట్టి ఇట్ హెల్ప్స్ అస్ ఫోకస్ బ్యాక్ ఆన్ గాడ్ అండ్ వాట్ హీ ఈస్. మొదటిది ఆయన రక్షణను బట్టి. మళ్ళీ నేను ఆ మొదటి వచనం చదివిస్తున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. సో హల్లెలూయా బికాస్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. మీరు నోట్స్ రాసుకుంటున్నట్టయితే వర్స్ 1 అని రాసుకొని, మొదటి వచనం రాసుకొని, దేవుని రక్షణ గూర్చిన హల్లెలూయా. ఆ వచనములో ప్రభువును స్తుతించండి అని వారు చెప్పుట ద్వారా ప్రభువును స్తుతించుతున్నారు. ఎందుకు? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రైట్? రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. వావ్, కెన్ యూ షౌట్ అండ్ సే హల్లెలూయా ఎట్ హోమ్? రక్షణ, మహిమ, ప్రభావము ప్రభువునకు చెల్లును. కాబట్టి హల్లెలూయా ఆఫ్ గాడ్స్ సాల్వేషన్, అది ఫస్ట్ వర్స్. మొదటి హల్లెలూయా. ప్రభువును ఎందుకు స్తుతించాలి? పరలోకంలో ఎందుకు ప్రభువును ఆ రీతిగా స్తుతిస్తున్నారు? ఇప్పుడు దేవుడు మనకి అనుదినం దేనిని బట్టి ఆయన స్తుతించమని చెప్తున్నాడు? దేవుని రక్షణ గూర్చిన హల్లెలూయా. ఎవ్రీ డే వెన్ వి వేక్ అప్, చర్చ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హూఎవర్ యు ఆర్, ఈ వాక్యం వింటున్న మీరు అనుదినం మనం మరొక నూతన దినం దేవుడు మనకి దయచేసినప్పుడు ఆ మరొక రోజును బట్టి వందనాలు చెల్లిస్తూ, దేవా ఈ గొప్ప రక్షణ నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సాల్వేషన్. కాబట్టి నేను దాన్ని వివరించట్లా. 2-3 వచనాల్లో దేవుని తీర్పును గుర్చిన హల్లెలూయా. సో ద సెకండ్ వన్, వర్స్ 2 and 3 టెల్ us హల్లెలూయా ఆఫ్ గాడ్స్ సెంటెన్స్. అంటే ఎస్ అన్న అక్షరం రావాలన్న చాదస్తంతో ఇట్ ఈస్ గాడ్స్ జడ్జ్మెంట్. అంటే జడ్జి గారు సెంటెన్స్ ఇస్తారు కదా, ఆ రీతిగా మొదట అన్నాం హల్లెలూయా ఆఫ్ గాడ్స్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణను బట్టి ప్రభువును స్తుతించుడి. రెండవది దేవుడు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే అక్కడ ఏమనుంది, ఇందాక చదివారు కానీ మళ్ళీ చదువుదాం, దిస్ నో ప్రాబ్లమ్ ఇన్ రీడింగ్ అగైన్. బబులోను అంటే బబులోన్ అంటే మనం ఒక లిటరల్ ప్లేస్ అనట్లేదు. రైట్ నౌ ఇట్ ఈస్ ఎ ప్లేస్, బట్ బబులోన్ అన్నది ఈ లోక వ్యవస్థ అన్నాం మనం. ఇట్ ఈస్ ద ఫాల్స్, ద అపోస్టేట్ చర్చ్ అని.
ఆయన తీర్పులు ఆ. సత్యములను ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆ గొప్ప వేశ్యకు ఆయన తీర్పు అదే తీర్చి 18వ అధ్యాయం మనం లాస్ట్ వీక్ చూసాం. ఆ తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. దాని ప్రతిదండ తీర్చిన ఆ భయంకరమైన 7 years ఆఫ్ ట్రిబులేషన్ లో మనం గతంలో ధ్యానం చేసాం. మనం అన్నాం, ఎవరైతే ఆ ముద్ర వేసుకోరో ఈ మహాశ్రమంలో కూడా ఆయన నామం తెలుసుకునే వారు ఉంటారు. 1,44,000 మంది జూయిష్ ఇవాంజలిస్ట్ అన్నాం. వీరందరి ద్వారా దేవుడు తీసుకొని వచ్చే ఆ రక్షణ కార్యం. కానీ వారి రక్తం చిందింపబడుతుంది. వారి యొక్క ప్రార్థనలు, ప్రభువు నువ్వు తీర్పు తీర్చవా అన్న దానికి ప్రతిఫలంగా దేవుడు తీర్పు తీర్చాడు. దానిని బట్టి పరలోకం హల్లెలూయా అంటుంది. ప్రైజ్ గాడ్. మరి రెండవసారి ప్రభువుని స్తుతించుడి అనేది. రెండవసారి ప్రభువును స్తుతించుడి అనేది రైట్. 4 సార్లు అన్నాను. మూడవసారి 4వ వచనంలో ఉంటుంది. అక్కడ ఎందుకు ప్రభువును స్తుతించుడి? వై? ద థర్డ్ హల్లెలూయా ఇస్ అబౌట్ గాడ్స్ సావరెనిటీ. దేవుని యొక్క సర్వాధిపత్యమును గురించిన హల్లెలూయా. దేవుని గూర్చిన సర్వాధిపత్యము గూర్చిన హల్లెలూయా. ద హల్లెలూయా ఆఫ్ గాడ్స్ సావరెనిటీ వర్స్ 4 and 5. అప్పుడు 24 పెద్దలను అప్పుడు 24 పెద్దలు, ఈ విషయం ఒక్కసారి మనం చూస్తాం బ్రదర్ చదివేసండి. సారీ, 24 పెద్దలను 4 జీవులను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ఆమేన్ ప్రభువును స్తుతించుడి ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనమాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. దేవునికి నమస్కారము చేసిరి. ఒక్క విషయం నేను రిమైండ్ చేయాలి. తర్వాత మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు అని 12 సార్లు వస్తుంది. 24 పెద్దలు. అయితే అందులో 6 సార్లు మీకు ఆ వచనాలని చూపిస్తాను. అంటే ఇప్పుడు చూడం, మనం మీరు నోట్ చేసుకోవాలని ఆశ ఉంటే 4వ అధ్యాయం 10వ వచనము, 5 అన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం, 7వ అధ్యాయం 11వ వచనం, 11వ అధ్యాయం 16వ వచనం, 19వ అధ్యాయం 4వ వచనం. ఈ 12 టైమ్స్లో ఈ 6 టైమ్స్, ఈ 6 సార్లు ఈ 24 పెద్దలు ఎవరు? వారు పాత నిబంధన నూతన నిబంధన పరిశుద్ధులను రిప్రజెంట్ చేసేవాళ్ళు. దే ఆర్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ సెయింట్స్ ఆఫ్ గాడ్, ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్. వారు రిప్రజెంట్ చేస్తున్నారు. అయితే వారు 12 సార్లు వారి గురించిన విషయాలు ప్రకటన గ్రంథంలో, 6 సార్లు వారు చేసిన పని ఒకటే. ఏంటో తెలుసా? సాగిలపడి నమస్కారం. కెన్ యూ టెల్ ఎ హల్లెలూయా? వాట్ ఈస్ దట్ టెలింగ్ యూ అండ్ మీ? That we always need to fall prostrate before God and say, Lord, it is all about you, it is you and nobody else. What a lesson. అంటే మన యందు మనం ఎప్పుడూ దేని గురించి అతిశయపడక, దేవునికి సంపూర్ణమైన అధికారమునిస్తూ, ఆయనను సంపూర్ణంగా మనం ఆరాధిస్తూ, ఆయనకి సమస్తమును అప్పగిస్తూ, ప్రభు నీ ఎదుట నాయన నేను సాష్టాంగపడి నీకు నమస్కారం చేసి నేను ఆరాధిస్తున్నాను. It is telling us the only thing that God expects His church to do. తన బిడ్డలు దేవుడు ఆశించే తన బిడ్డల నుంచి ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించుట. Every day of our life, may our life be a worship. మనము అక్కడ హల్లెలూయా అన్న పదం, అంటే తెలుగులో ప్రభువును స్తుతించుడు అన్న పదం 4 సార్లు. అయితే దానితో పాటు ఇందాక సహోదరులు చదివారు, ఈ వచనంలో ఇంకొక శ్రేష్టమైన పదం, మనం ప్రతి ప్రార్థన అయ్యాక చెప్పే పదం అక్కడ ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. సో దీస్ ఆర్ 2 అమేజింగ్ వర్డ్స్. ఆమేన్ అంటే ఏంటి? మేము చెప్పినది, లేకపోతే మేము అడిగినది ఆ రీతిగా జరుగును గాక. సో ప్రభువును స్తుతించుడి, ఆయన రక్షణను బట్టి, ఆయన చేసిన తీర్పును బట్టి, ఆయన సర్వాధిపత్యంను బట్టి. నెక్స్ట్ 4వది కూడా మనం చూద్దాం. 6వ వచనంలో
ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 6వ వచనంలో 4వ హల్లెలూయా ఉంటుంది, లేకపోతే ప్రభువును స్తుతించుడి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును రైట్ పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువునకు, సర్వాధికారియగు ప్రభువునకు, మన దేవుడు ఏలుచున్నాడు, మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇక్కడ ఎందుకు ఆయన ఆధిపత్యము సమస్తము తన ఆధీనములో ఉంచుకున్నాడు. దేవుని ఆధిపత్యం గూర్చిన హల్లెలూయా, ద హల్లెలూయా ఆఫ్ గాడ్స్ సుప్రిమసీ. 4 హల్లెలూయాస్, 4 మార్లు ప్రభువును స్తుతించుడి. హల్లెలూయా ఆఫ్ God's salvation, God's judgment, which I said God's sentence, and God's sovereignty and God's supremacy. ఆయన సర్వాధికారి, సమస్తము తన ఆధీనంలో ఉంది, తన ఆధిపత్యము గూర్చిన హల్లెలూయా. అయితే దాని తర్వాత రెండవ విషయం, అంటే పరలోకములో దేవుడు స్తుతించబడుతున్నాడు, పరలోకములో ఆనందము. హెవెన్ ఇస్ రిజాయిసింగ్ అండ్ వీ నీడ్ టు రిజాయిస్. అదే కదా మనకి పౌలు నేర్పించింది. ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. వావ్! Rejoice in the Lord always. Again I say, Lord, Philippians 4:4, and he says, the Lord is near. అంటే ఒకటి ఆయన రాకడ, మరొకటి శ్రేష్టమైనది, ఆయన మనకు ఎప్పుడూ సమీపమే. కాబట్టి మీరు మీ విజ్ఞాపనలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనకి అప్పగించండి అని అప్పుడు అని ఉంటుంది. అంటే ఇది చేశాక మనం ఆనందించకుండా మనకి సమాధానం ఉండదు. అప్పుడు దేవుడు తన సమాధానము మన హృదయమునకు, మన మనసులకు కావలిగా ఉండును. వావ్! ద పీస్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు సరౌండ్ యువర్ మైండ్స్ అండ్ యువర్ హార్ట్స్. దెన్ వెన్ యూ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ప్రభువు యందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ, మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ, and we say amen God and hallelujah. ఇప్పుడు పెళ్లి కుమార్తె అనగా సంఘము సిద్ధమవటం, ఎలా సిద్ధమవుతుందో అక్కడ చక్కని వివరణ, చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ కూడా ఒక చిన్న క్లారిటీ మనం ఇవ్వాలి, ఎందుకంటే ఇది కూడా కొంచెం తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకొని చెప్పే వారు ఉన్నారు. అది కరెక్ట్ కాదన్నది మనం క్లారిటీ తెచ్చుకుందాం. ఏంటి అక్కడ ఉన్నది, ఎలా పెళ్లి కుమార్తె సిద్ధపడ్డదో ఒకసారి చూద్దాం. ప్లస్ అక్కడ ఉన్న ఒక్క వివరణ ఉంది, అది కూడా కొంచెం క్లారిటీ మనకు కావాలి. 7వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, రైట్. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. కాబట్టి ఎలా సిద్ధపరచుకుంటుంది సంఘము? గనుక మనము సంతోషపడి, మనం గమనించాలి, ఈ పెళ్లి కుమార్తె ఎవరు అనగా సంఘం, ఆయన రక్తములో కడగబడిన సంఘం. అంటే ఆది సంఘము యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడ్డాక అపోస్తుల కార్యం మర్చిపోవద్దు. దాని తర్వాత సువార్త ప్రకటన ప్రారంభమైంది. పేతురు ఇచ్చిన మొదటి ప్రసంగంలో 3000 మంది. దాని తర్వాత ఆయన రాకడ పర్యంతం, అందులో మనం కొంతమంది, అంటే ఎంతమంది అయితే నా ముందు విశ్వసించారో ఆ టైం నుంచి సంఘము ఎత్తబడేంత వరకు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ఆ పెళ్లి కుమార్తె. సో వీఆర్ క్లియర్ హూ దట్ బ్రైడ్ ఇస్. ఎలా సిద్ధపడ్డది ఈ పెళ్లి కుమార్తె అంటే చూడండి, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడే కొంచెం ఆ పరిశుద్ధుల నీతి క్రియలు అనగానే, ద రైచస్ వర్క్స్ అనగానే, అంటే ఏంటంటే మనం చేసిన క్రియలను బట్ట కాదండి, ప్లీజ్. సో దిస్ ఇస్ వన్ స్మాల్ క్లారిఫికేషన్. వాట్
ద రైచియస్నెస్ ఆఫ్ ద సెయింట్స్. వైల్ సమ్ ట్రాన్స్లేషన్ సేస్ అని తెలుగులో పరిశుద్ధుల నీతి క్రియలు ఉంది, రైచియస్ వర్క్స్ అని ఉంది. కాబట్టి నీతిని గురించి మనము రెండు విషయాలు ఎన్నోసార్లు చెప్పుంటాను, నేను చెప్పాను ఖచ్చితంగా, కానీ మరొకసారి క్లారిటీ. ఒకటి మన పొజిషనల్ రైచియస్నెస్, మన పొజిషన్. ఎలాగా మనము నీతిమంతులు అంటున్నాము, లేకపోతే దేవుడు మనల్ని నీతిమంతులు అనే ఏ బేసిస్ మీద అన్నాడు? క్రీస్తు ప్రభువారి యొక్క నీతి, ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటారు. క్రీస్తు మనకు దేవుని యొక్క నీతి మనకి అనుగ్రహింపబడింది. ఎప్పుడు? నువ్వు నేను పశ్చాత్తాపపడి ఆయన రక్తములో మన పాపములను కడుక్కున్నప్పుడు. మన నీతి ఎప్పుడూ మురికి గుడ్డలతో సమానమే, కానీ దేవుని యొక్క నీతి మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి మన పొజిషన్ అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక పిక్చర్. దేవుడు ఎప్పుడు తన బిడ్డలను చూసినప్పుడు, అంటే క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం వ్యక్తపరిచిన వారిని చూసినప్పుడు, ఎప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో నుంచే ఆయన మనల్ని చూస్తాడు. ఆల్వేస్ గాడ్ సీస్ హిస్ చిల్డ్రన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆ రక్తము ద్వారా మన పాపము ఎంత మురికి అయినప్పటికీ అది కడగబడి దేవుడు తన నీతి వస్త్రమును అనుగ్రహించాడు. దట్ ఈస్ పొజిషనల్. రక్షింపబడిన తర్వాత మనం ప్రాక్టికల్గా కూడా రైచియస్ లైఫ్స్ లివ్ చేయాలి ఎవ్రీడే. అది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. మీరు నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అనుదినము మనము ఒకవేళ తప్పిదము చేసినట్లయితే, పాపము చేసినట్లయితే, ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములను మనం ఒప్పుకోవాలి. దట్ ఈస్ ప్రాక్టికల్ రైచియస్నెస్. కానీ పరలోకములో ఆ నీతి వస్త్రం అన్నది మనం చేసిన ఏదో మంచి పనులను బట్టి వెళ్ళిపోయి కోటేసేసుకొని, నేను పీటర్ శామ్యూల్ అండి అని ఇంట్రడ్యూస్ చేసుకొని, ఎన్ని సంవత్సరాలు ఇంత సేవ చేశాను సార్, ఉద్యోగం కూడా ఫైనల్గా మంచి పొజిషన్ వచ్చినప్పుడు నేను వదిలేశాను సార్, ఇది అంటే అంటాడు. ఇదేమి లెక్కలోకి రాదు బాబు. యు ఆర్ స్టాండింగ్ హియర్ బికాస్ యూ హ్యావ్ ద గార్మెంట్ గివెన్ బై మై సన్. హల్లెలూయా. వేరేం లేదు. 1-2 వచనాలు మీరు చూడండి, ఎందుకంటే ఈ క్లారిటీ మనకు ఉండాలి, ఆ స్పష్టత ఉండాలి. పొజిషనల్ రైచియస్నెస్ అండ్ ప్రాక్టికల్ రైచియస్నెస్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మనకి తెలిసిన వచనమే, కానీ మీకు గుర్తు చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 Corinthians 5th chapter 21st verse. ఏమనుంది అక్కడ? ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయన నీతి అవ్వాలి. మనకి రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు కూడా ఒక్కసారి మీరు చూసేస్తే ఇంకొక విషయంలో క్లారిటీ కూడా మనకు కావాలి. ఈ పెళ్లి కుమార్తె ఎవరో మనం చూసాం, పెళ్లి కుమార్తె ధరించుకున్న నీతి వస్త్రం ఏదో కాదు, అది దేవుడిచ్చిన నీతి, మన నీతి క్రియలు కాదు. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-22. Romans 3:21-22. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా రైట్ దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చున్నారు. రైట్. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి ఉన్నది. దీనికంటే ఇంకా ఉన్నాయి వచనాలు. ఇవి సింపుల్గా మనకు అర్థం అవ్వడానికి. దేవునిని బట్టి క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అందించబడిన నీతి. ఇట్ ఈస్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్. ఇట్స్ ఎ రైచియస్నెస్ దట్ ఈస్ గివెన్ టు అస్. నెక్స్ట్ క్లారిటీ. ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంకి వెళ్తే మనం పరిశుద్ధుల నీతి క్రియ చూసాం. నీతి క్రియ అంటే ఇట్ ఈస్ నాట్ అవర్ వర్క్స్, బట్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ that was granted to us. అయితే 9వ వచనంలో ఏమనుంది అక్కడ? మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఏంటంటే అంటే మన ఇన్వైటీస్ ఉన్నారు. పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. వీళ్ళెవరు? ఇది పెళ్లి కుమార్తె కాదు. ఎందుకంటే పెళ్లి కుమార్తె స్పెషల్ ఇన్విటేషన్ ఏంటంటే పెళ్లి జరిగేదే పెళ్లి కుమార్తె ఉంటేనే. రైట్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఆన్ ద లైటర్ సైడ్, బట్ జస్ట్ టు సింప్లీ అండర్స్టాండ్. పెళ్ళికి
పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెని ఎవడు ఇన్వైట్ చేయడు, వాళ్ళు మెయిన్. మరి ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అంటే ఏంటి? ఆల్రెడీ సంఘం ఉంది, ఇంకెవరు? వాళ్ళెవరో కాదు, మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేశాం కదా. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచంలో ఆ భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు రక్షింపబడిన వారు ఉన్నారా? వారు మరణించారా? వారు ప్లస్ పాత నిబంధనలో ఉండిన సెయింట్స్, ద సెయింట్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద సెయింట్స్ ఆఫ్ ద ట్రిబులేషన్ టైం. పాత నిబంధన పరిశుద్ధులు, ఈ భయంకరమైన శ్రమలో దేవుణ్ణి తెలుసుకున్న పరిశుద్ధులు, వారు గొల్లెపిల్ల వివాహమునకు పిలువబడిన ఏమన్నది ఇక్కడ పిలువబడిన వారు, లేకపోతే గెస్ ఆర్ ఇన్వైటీస్ ఆర్ దోస్ పీపుల్. సో ఎవ్రీబడి ఈస్ నౌ ద పార్ట్ ఆఫ్ ద వెడ్డింగ్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దీని తర్వాత మనకున్న మిగతా సమయంలో 11వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. గబగబా మీకు చెప్పేస్తాను. ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావటం, ఆయన రెండవ రాకడలోని రెండవ విషయము, ఆయన రెండవ రాకడలోని రెండవ విషయము, సంఘముతో పాటు తిరిగి వచ్చుట. ద సెకండ్ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. అయితే ఇక్కడ ఉన్న వివరణలోని ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒకటి ఆయన నైజము, రెండవది ఆయన నామము. ద నేమ్స్ అండ్ ద నేచర్, ఆర్ ద నేచర్ అండ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. ఏంటి అక్కడ మళ్ళీ మనకి రిమైండ్ చేస్తున్నది దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నైజము గురించి, ఆయన నామము గురించి. సో దట్ వీ రిజాయిస్ అండ్ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్. 11వ వచనంలో చూద్దాం ఏముందో. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఒక్క మాట చెప్పేస్తాను ఇక్కడ, మీరు కంపేర్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా పరలోకం తెరవబడుట, 19వ అధ్యాయం 11వ వచనంలో పరలోకం తెరవబడుట, భవిష్యత్తులో 2 సార్లు. గమనించండి, మొదటిసారి 4వ అధ్యాయం 1వ వచనంలో పరలోకం తెరవబడినప్పుడు సంఘం ఎత్తబడుట గురించిన విషయం అది. వెన్ ద హెవెన్ ఓపెన్స్, క్రైస్ట్ విల్ కమ్ అండ్ టేక్ ద చర్చ్ అండ్ గో. సెకండ్ టైం హెవెన్ విల్ ఓపెన్, క్రైస్ట్ విల్ కమ్ బ్యాక్ with the people he has taken away. Hallelujah, hallelujah. I don't have any other clarity, I am telling you. This is so very clear to me. 2 times heaven will open. First rapture, second return. R and R. Absolutely. Some of you may disagree with me, I have no problem. నేను ఎవరిని ఒప్పించాలన్న ప్రయత్నం చేయట్లేదు. నాకు ఆ స్పష్టత వచ్చింది, నేను సమాధానంతో ఉన్నాను. సో దట్ ఈస్ ద బ్యూటీ. పరలోకం తెరవబడింది మరొక్కసారి. చూడండి, ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన నైజము గురించి, ఆయన నామము గురించి అక్కడున్న వివరణ, విచ్ ఇస్ బ్యూటిఫుల్. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును. ఇంతకుముందు మనం ధ్యానం చేసినప్పుడు, సారీ బ్రదర్ ఇంటరప్ట్ చేస్తున్నాను, ఇంతకుముందు మనం ధ్యానం చేసినప్పుడు తెల్లని గుర్రం మీద ఒకడు వచ్చాడు, అన్నాడు వాడి నిజం రంగు అది కాదని. అది మోసం చేయడానికి క్రీస్తు విరోధి కూడా తెల్లని గుర్రం, నల్లని గుర్రం, అండ్ వీ సా దోస్ 4 horses. బట్ హియర్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ హూ ఇస్ కమింగ్. ఎస్ బ్రదర్. నమ్మకమైన వాడును, అతడు, ఆయన నామము నమ్మకమైన వాడును, సత్యవంతుడును, ఆయన నామము గలవాడు. Hallelujah. We can go on just meditating on this one name, but today God is just reminding us. ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్లో, ఈ రెస్ట్రిక్షన్స్లో 5 months అయిపోయింది. ఇంకా ఎంతకాలం ఈ రీతిగా ఉంటుందో మనకు తెలియదు. వ్యాక్సిన్ వస్తుందంటారు, వచ్చినా ఏమవుతుందో వి జస్ట్ డోంట్ నో. ఇట్లాంటి భయం కలిగించే 41 లక్షల మంది కన్ఫర్మ్డ్, అంటే మనకి పబ్లిష్ అయిన డేటా 8 lakhs పైన యాక్టివ్ కేసెస్ ఇంకా మన దేశంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూస్తా ఇప్పుడు మనం నెంబర్ 2కి వచ్చాం. కాలర్లు ఎగరేసుకోవాకండి, లాస్ట్ ఉండాలి ఇలాంటి రేటింగ్లో.
ఇప్పుడు మనం ఫస్ట్ పొజిషన్కి అమెరికాతో పోటీ చేస్తూ ఇదే రేట్లో మనం వెళ్ళినట్టయితే సెప్టెంబర్ ఎండ్ కల్లా నంబర్ 1 ఏంటి, కరోనా వైరస్ ఇన్ఫెక్టెడ్ కంట్రీ. అబ్బా ఎంత ఆనందమో. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ డేంజరస్. బట్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ గాడ్ కంటిన్యూస్ టు బీ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. వీటన్నిటిలో ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్, ద నేమ్ ఆఫ్ జీసస్, దట్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ, అండ్ గాడ్ విల్ బీ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ టు యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ రైట్ నౌ, అండ్ టిల్ హిస్ కమింగ్ ఈస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. హీ డజంట్ చేంజ్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. వర్షిప్ టీమ్ chose the song నా యేసయ్య నా రక్షక నా నమ్మదగిన దేవా. బ్యూటిఫుల్. హియర్ ఇస్ దట్ నేమ్ ఆల్ ఓవర్ అగైన్ రిమైండింగ్. తర్వాత ఏమనుంది ఆయన గురించి అంటే ఇంకా మనం విశదంగా దాన్ని చూడట్లేదు, మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. రైట్. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. రైట్. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. 13వ వచనంలో మరొక నామం ఉంటదండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యమును ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ హిస్ నేమ్. మొదటిది ఆయన సత్యవంతుడు, ఆయన నమ్మదగినవాడు. హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ, దట్ ఈస్ హిస్ నేమ్. హిస్ నేమ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అన్నది మనం చూస్తే మనకు తెలుస్తుంది. 16వ వచనంకు వెళ్ళిపోదాం. 19వ అధ్యాయం 16వ వచనంలో ఆయన నామము మరొక నామం గురించి ఉంటది అక్కడ. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఏంటండి అంటే ఈ మధ్య కొంతమంది కొన్ని బ్రాండ్స్ అదిదాస్, నైకీ చూస్తే ఇక్కడ వేసుకుంటాడు. నైకీ, అదిదాస్, రైట్. అంటే ఏంటి, యేసుప్రభు వారి గురించి ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన నామము రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని ఆయన వస్త్రము మీద, ఆయన తొడ మీద. సో ఐ మీన్ వెన్ ద డిస్క్రిప్షన్ ఇస్ దేర్, వాట్ ఈస్ గాడ్ ట్రైయింగ్ టు టెల్ అస్? తొడ గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక సంఘటన, అంటే వేరే ఉన్నాయి కానీ ఒకటి గంభీరమైన సంఘటన. యాకోబును దేవుడు ఆ పోరాటంలో ఆ పెనుయేలు దగ్గర ఫైనల్గా దేవుడు ఎక్కడ కొట్టాడు? తొడ మీద. బికాస్ థై ఈజ్ ఎ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆ తొడ మీద ఒక తొడగూడు చడింది. దాని తర్వాత యాకోబు ఇజ్రాయేల్ అయి కుంటుకుంటా జీవితం అంతా, రైట్. సో ఇక్కడేమైంది, ఇక్కడ ఏంటి, ఆయన తొడ మీద ఉంటే సింబాలికలీ, దీస్ ఆర్ సింబాలిక్, అంటే లిటరల్ కాదు, సింబాలిక్గా దేవుడు ఏంటి మనకి చెప్తున్నాడంటే, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని తొడ మీద ఉన్నదంటే అది ఆయన శక్తిని సూచిస్తుంది, స్ట్రెంగ్త్ని. తర్వాత తన వస్త్రము మీద అంటే అది పొజిషన్ని సూచిస్తుంది. సింపుల్. దట్ హీ ట్రూలీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దాట్. దాని తర్వాత మనము అంటే నేను 16th వర్స్కి వెళ్ళాను, కానీ 14-15 మనం చూస్తే ఆయన సైన్యము, మనం ఇప్పటి వరకు చూసిన వచనాలు ఆయన నామము, ఆయన నైజము. ఇప్పుడు ఆయన సైన్యము, ఆయన ఆయుధము. సో వీ సా ద నేచర్ అండ్ ద నేమ్స్. నౌ వీ విల్ సీ ద ఆర్మీ అండ్ ద ఆర్మమెంట్. ఆయన సైన్యము, ఆయన ఆయుధము. ఏంటి ఆయన సైన్యము? 14వ వచనం. పరలోకమందున సేనలు, రైట్, శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండెను. అంటే కత్తులు కట్టాలు ఏం లేవండి. ఇది పబ్జి ఫైటింగ్ కాదు. 15 జనములను కొట్టుటకై ఆయన నోట నుండి, దిస్ ఇజంట్ ఇట్ అమేజింగ్, ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి. దేవుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలోని రెండవ భాగం జాగ్రత్తగా వినండి, విచ్ ఇస్ అమేజింగ్. ఆయన ఆయుధం ఏం కాదు, ఆయన నోట్లోంచి వచ్చే మాట. Hallelujah. I mean, think about it. If this doesn't shake you and wake you up, I don't know what. That is the power of God's word. The word that comes from the mouth of God. ఆయన
నాశనం చేసేది, ఆయన యుద్ధం చేసేది తన నోటి మాటతో. వావ్, వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఎవ్రీ అపోనెంట్ విల్ బి డిస్ట్రక్టెడ్ బై ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్. అందుకనే ఆశ్రయించాలి ఆయన నామమును, అందుకనే ఆయన వాక్యమును మనం చేపట్టాలి. ఆ వాక్యపు బలమును మన జీవితంలో పనిచేసేలాగా చూడాలి. మీకు అర్థమవుతుందా? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ లైఫ్. ఇది రెండంచుల గల వాడి గల ఖడ్గము. ఆయన నోటి నుంచి బయలు వెళ్ళే ఖడ్గం అంటే లిటరల్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ద వర్డ్. ఏ వాక్కుతో అయితే ఆయన సృష్టినంతా సృష్టించాడో ఆ వాక్కుతోనే ఆయన నాశనమును కూడా తీసుకొని వస్తున్నాడు. 17-18 వచనాలు. మరియు ఒక సమయం దూత అయిపోయింది, బట్ వి విల్ గో ఆన్. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. రైట్. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి, గొప్పవారిదేమి కొద్దివారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్య ముందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఏంటండి ఇది? అంటే దేవుడు లిటరల్గా అందరిని చంపేసి వాళ్ళ మటన్ కర్రీ మనకు పెడతాడా? గొర్రె పిల్ల పాము? నో 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 నో. లెట్ us క్లియర్లీ అండర్స్టాండ్ ద వర్డ్. తెలుగులో మాంసం, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఫ్లెష్ అన్నమాట 6 times వస్తుంది. సో మూడవది పక్షులు, రెండవది మాంసం. ఇంగ్లీష్లో ఫౌల్స్ అండ్ ఫ్లెష్. అండ్ వై? ఇది కూడా సింబాలిక్ అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. స్పష్టంగా విని అర్థం చేసుకోమని కోరుతున్నా. గమనించండి, ఇట్స్ అమేజింగ్. 18వ అధ్యాయం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. లాస్ట్ సండే 2 things టోటల్ కొలాప్స్ అయిపోయినాయి. ఒకటి రిలీజియస్ సిస్టమ్, తర్వాత ఎకనామిక్ సిస్టమ్. రైట్. ఒకటి లోక వ్యవస్థ, రెండవది తప్పుడు మతం. తర్వాత ఇప్పుడు ఇక్కడ సాతాను బంధించబడటం కూడా మనం చూస్తాం. మరి మాంసము అన్న మాట 6 సార్లు రావటం, పూర్తిగా నాశనం అవటం ఏంటి? ఒక విశ్వాసికి వచ్చే శోధనలు 3 వైపుల నుంచి వస్తాయి. ఒకటి లోకము, రెండవది సాతాను, మూడవది శరీరం. వి ఆల్ నో. అండ్ ద బిగ్గెస్ట్ ఫైట్ ఈస్ దిస్ ఫ్లెష్. వరల్డ్ యు ప్రాబబ్లీ విల్ విన్, బట్ ద గ్రేటెస్ట్ స్ట్రగల్. అందుకనే 6 సార్లు శరీరము లేకపోతే మాంసము. గాడ్ ఈస్ రిమైండింగ్ that the greatest temptation that human beings we have is through this flesh, and God has judged all 3 symbolically. Hallelujah. ఈ మూడింటిని, ఈ ప్రపంచమును ఆయన తీర్పు తీర్చాడు, సాతానును తీర్పు తీర్చాడు, అలాగే శరీరమును తీర్పు తీర్చాడు. అది దాని భావం. మనకి పాఠం ఏంటి? ఈ శరీరాన్ని జయించు. That is the lesson for me. When I read that, I was reminded all over again that Peter, Samuel, please ensure that your flesh is in control. ఈ శరీరమునకు, ఎందుకంటే అక్కడే నీకు ప్రతి ఒక్కరికి వచ్చే స్ట్రగుల్ ఇదే, ఈ శరీరం. అందుకనే పౌలు చెప్పినట్లు, నేను అందరికీ చెప్పి నేను భ్రష్టుడిని అయిపోతాను, నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాను. సో గాడ్ ఈస్ రిమైండింగ్ అబౌట్ ద ఫ్లెష్. దాని తర్వాత 19వ వచనంలో మనం చూస్తే అర్మగదోన్. మనం లాస్ట్ వీక్ చూసాం. ఇక్కడ ఆ యుద్ధము, ఆ వచనాలు చదివేసుకుందాం. 19వ అధ్యాయం 19వ వచనం నుంచి 19, 20, 21. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి
దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త, మోసపోయిన వారందరూ పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. రైట్. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి. ఏంటిది? నోటి నుంచి ఏమొచ్చింది? వాక్కు. ద వర్డ్ కేమ్ అవుట్. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. అంటే all three sources of temptation is destroyed. Hallelujah. సాతాను, లోకము, శరీరము. The devil's men and the deceived multitudes అన్నాను. The devil's men and the deceived multitudes, all of them bound. ఇప్పుడు 20 అధ్యాయం మొదటి 3 వచనాలు చదివిస్తున్నాను. నెక్స్ట్ వీక్ మనం 20-21 దేవుడు ఎలా నడిపిస్తే మేబీ ఐ విల్ కంప్లీట్ the book of Revelation, or maybe 2 more messages. Let us see next Sunday. But ఒక్కసారి ఆ ఫస్ట్ 3 verses చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగవచ్చుట చూచితిని. రైట్. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను మహాఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేశాను. ఒకే ఒక చిన్న విషయం అండి. ఫస్ట్ టైం ఏమో సాతాను పరలోకం నుంచి పడేశాడు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ భూలోకం నుంచి కిందకి వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? హీ వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ హెవెన్, దెన్ హీ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ దిస్ ఎర్త్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్స్. ఫైనల్గా 1000 సంవత్సరాల పరిపాలన నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. అండ్ బయటికి తీసుకొని వచ్చి ఇంకొక లాస్ట్ ఛాన్స్, దెన్ లిటరల్ జడ్జ్మెంట్, హెవెన్, హెల్, నూతన యెరూషలేము, నూతన పరలోకము, అండ్ ఆల్ ఆఫ్ దాట్ వీ విల్ సీ ద నెక్స్ట్ 2 Sundays. తల వంచి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదాం. దేవుడిచ్చిన ఈ చక్కని వాక్యమును బట్టి ఈ ఉదయకాల సమయము మరొక పర్యాయము ఆయన మెల్లని స్వరమును వినిపించి భవిష్యత్తులో జరగబోయే శ్రేష్టమైన విషయాలను ప్రతి వారం ధ్యానం చేయడానికి దేవుడు కృపను చూపిస్తూ ఇవాళ మరి దేవుడు 19వ అధ్యాయంలోని విషయాలు, పరలోకం ఆనందించుట, క్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చుట, ఆ సంతోషకరమైన సంఘటనలు మనకి గుర్తు చేసి మనతో మాట్లాడిన రీతిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎవరికైతే ప్రత్యేకమైన ప్రార్థన మనవులు అవసరతలు ఉన్నాయో ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. అదే రీతిగా మీ పుట్టినరోజులు కానీ, వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ, గత వారంలో కానీ, ఈరోజు కానీ మీరు జరుపుకుంటున్నట్లయితే మీకోసం ఈ ప్రార్థన. మా దయగల దేవా పరిశుద్ధుడా, మీరిచ్చిన ఈ మీ శ్రేష్టమైన వాక్యమును బట్టి మీకు మరొకసారి వందనాలు. మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్న రీతిని బట్టి వందనాలు నాయన. మిమ్మల్ని స్తుతించే జీవితాలు, మీకు కృతజ్ఞత కలిగిన జీవితాలు మేము అనుదినం జీవించడానికి మాకు శక్తిని, సహాయాన్ని దయచేయండి. ఎవరెవరికి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో, అవసరతలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వారిని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని మీరు వారి పట్ల కనపరుచుకొని మీ కార్యాలను జరిగించి మీ చిత్తమును నెరవేర్చి మీ సహాయమును దయచేయమని కోరుతున్నాం. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయా సంవత్సరం కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.